నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్, హైదరాబాద్. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు, సంప్రదింపులు లేదా మీకు క్వరీస్కి ఆన్సర్స్ కావాలన్నా 8074868274 మా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే కనుక కాల్ చేయండి, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. వాటిల్ని మేము అన్ని సెగ్రిగేట్ చేసి మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఇలా మేము డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాము. అయితే ఇలా మేము మా దగ్గరికి వచ్చిన ఈ మెసేజెస్లో చాలా వరకు మమ్మల్ని తమలపాకు గురించి చెప్పమని అడిగారు. సో దాని గురించి మనం ఇవాళ ఈ ఎపిసోడ్లో కవర్ చేసుకుందాము. అయితే తమలపాకు ఏదైతే ఉందో ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడాను ఈ తమలపాకుకి మనకి చాలా చక్కటి వివరణ, వాటి గురించి వర్ణన మనకి మన యునాని వైద్య గ్రంథాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ తమలపాకు ఏదైతే ఉందో అందరూ ఏమనుకుంటుంటారంటే తమలపాకు వేసుకోవడము, అది తమలపాకు నవిలి మింగడము, తినడం అన్నది ఒక బ్యాడ్ హ్యాబిట్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. తమలపాకు బ్యాడ్ హ్యాబిట్ కాదు, దానిలో జర్దా వేస్తే అది బ్యాడ్ హ్యాబిట్. జర్దా అన్నది అసలు మన వర్ణనలో ఎక్కడా కూడాను లేనే లేదు. అసలు ఓన్లీ తమలపాకు, దానిలోకి మనకి ఈ పోక చెక్క, తర్వాత ఈ పచ్చకర్పూరము, తర్వాత గుల్కంద్ అంటాం. గుల్కంద్ అంటే గులాబీ పువ్వు రెక్కల్ని తేనెలో ఎండలో గనక దాన్ని పెడితే గనక గుల్కంద్ ఆఫ్తాబీ అంటారు. అదే ఎండలో గనక కాకుండా చంద్రుడి కిరణాలకి పెట్టి రాత్రంతా ఉంచి దాన్ని గనక తయారు చేస్తే దాన్ని గుల్కంద్ మెహతాబీ అంటారు. అంటే దానికి కూడా మళ్ళీ వారి టెంపర్మెంట్స్ని బట్టి, అంటే మిజాజ్ ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన మిజాజ్ ఉంటుంది. ఆ మిజాజ్ ఏంటి అని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఆ గుల్కంద్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా తమలపాకులో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవడం అన్నది అదొకటి ఆనవాయితీ. అయితే తమలపాకు స్పెషల్గా ఇంట్లో కనుక మనం పండించుకుంటూ ఉంటూ తమలపాకును కనుక మనం ఎలా యూటిలైజ్ చేయొచ్చు అంటే కనుక అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఈ బ్లాక్స్ని విడగొట్టడంలోను, తర్వాత బ్లడ్లో ఏదైతే థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ని రెడ్యూస్ చేసి దాన్ని థిన్గా చేయడంలోనూ మనకి ఈ తమలపాకు అన్నది చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. అది అంతేకాకుండా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా బ్రాంకైటిస్ ప్రాబ్లము, ఆస్తమా ప్రాబ్లము, మాటికి జలుబులు, మాటికి దగ్గులు ఇలా ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి కనుక తమలపాకు మీద మనము అల్లం రసం కనుక చక్కగా తేనెలో కలిపి రాసేసి మొత్తం తమలపాకు అంతా కూడాను వాళ్ళని కనుక అది చుట్టి వాళ్ళని కనుక నవిలిచ్చి మింగించినట్టయితే కనుక ఆ రసం అంతా కూడాను చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా తమలపాకుని ఇంకా ఏం చేస్తారంటే మనకి పూర్వకాలంలో అన్ని ఫుడ్ ఐటమ్స్లో తమలపాకు యూజ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా ఇంటికి వచ్చారు అంటే చాలు ఆ రోజుల్లో లేడీస్ అందరికీ కూడాను తమలపాకు ఇచ్చేవారు. ఇప్పటికి కూడాను తమలపాకు అన్నది ట్రెడిషనల్గా మన పూజల్లో కానీ, లేదంటే కనుక మీరు ఇంకా చెప్పాలి అంటే కనుక అన్ని రకరకాల క్యూసిన్స్లోను, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడాను తమలపాకు అన్నది ప్రత్యేకించి యూజ్ చేస్తారన్నమాట. అండ్ ఈ తమలపాకుని మీరు ఈవెన్ మీ ఏమంటారు ఈ ఫ్రైడ్ రైస్ లేదంటే వెజిటబుల్ పలావ్స్ ఇవన్నీ ఏవైతే తయారు చేస్తుంటారో దాంట్లో కూడాను ఒక ఆకు తమలపాకు వేసి చూడండి, మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ తమలపాకు ఏదైతే ఉంటుందో అది మనకి ఆరోగ్యాన్ని, ఈ బాడీ డిఫెన్స్ మెకానిజంని కూడా బాగా చక్కగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ బాడీ డిఫెన్స్ మెకానిజంని ఇంప్రూవ్ చేయడంలో ఏవైతే దోహదపడతాయో అలాంటి వాటిని మనము రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే సూప్స్ తయారు చేసుకొని తాగుతూ ఉంటారో, అంటే వెజిటబుల్ సూప్స్ కానీ, లేదంటే కనుక అంటే హెల్తీగా ఉండడం కోసం అని చెప్పి లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లెట్యూస్ సూప్స్ తాగడానికి చాలా మంచిది. అలాంటి సూప్స్లలో కూడాను తమలపాకు కనుక ఒక ఆకు వేసి దాన్ని బాయిల్ చేసినట్టే కనుక ఆ సూప్ని చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైతే ఈ మాటికి సన్న కురుపులు వస్తూ ఉంటాయి బాడీ మీద, ఐ మీన్ వీపు మీద, తర్వాత ఫేస్ మీద, ఐ మీన్ చెస్ట్ మీద, ఎవరికైతే అలా సన్న కురుపులు వస్తుంటాయో వాళ్ళు కూడాను ఈ తమలపాకు ఏదైతే ఉంటుందో దాన్ని కనుక రెగ్యులర్గా వాళ్ళు తీసుకున్నా చాలా చక్కటి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. ఇంటర్నల్గా ఒక ఆకు తీసుకున్నా కానీ, లేదు అంటే కనుక ఇంకో రెండో ఆప్షన్ ఏంటంటే ఈ తమలపాకు రసం ఏదైతే ఉంటుందో
దాన్ని కనుక దాన్ని వక్కచక్క దంచేసి దాని యొక్క రసం తీసి ఆ రసంలో మనము ఒక చెంచా తేనె, ఒక చెంచా పెరుగు కలిపేసి దాన్ని కనుక మొత్తం ఎక్కడైతే ర్యాషెస్ వచ్చాయో చెస్ట్ మీద కానీ, వీప్ మీద కానీ, లేదంటే ఫేస్ మీద కానీ దాని మీద అప్లై చేసుకుంటారో చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ తమలపాకులో ఏంటంటే యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి దీనిలో. ఇంటర్నల్ గా తీసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి దీనిలో. అండ్ అంతేకాకుండా ఈ తమలపాకు ఏదైతే ఉంటుందో అది బాడీలో ఈవెన్ స్టోన్స్ ఫామ్ కాకుండా కూడాను బ్లడ్ ని ఎప్పుడు కూడాను బ్లడ్ అండ్ బైల్ రెండింటిని కూడాను చాలా ఈ ఫ్రీ ఫ్లో ఉండేలాగా దాన్ని చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంత చక్కటి గుణాలు ఉన్న తమలపాకు ఏదైతే ఉందో దాన్ని జర్దా వేసి ఎందుకు పాడు చేస్తుంటారో జనాలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ప్లీజ్ అసలు జర్దా అన్నది తీసుకోకండి. పాన్ తినడం వల్ల క్యాన్సర్లు రావు, జర్దా యాడ్ చేసినందువల్ల వస్తుందన్నమాట. పాన్ అనేది ఏదైతే ఉందో ఐ థింక్ ఒక వన్ ఆఫ్ ద న్యూస్లో కొన్నేళ్ల క్రితం నేను చూశాను, లగ్జంబర్గ్లో కూడాను స్పెషలీ ఒక ఈ హర్బల్ మెడికేషన్, ఆల్టర్నేట్ మెడిసిన్ అని చెప్పి వాళ్ళు హర్బల్ మెడికేషన్ని ఒకటి హాస్పిటల్ రన్ చేస్తున్నారు. అందులో కూడాను వాళ్ళు లగ్జంబర్గ్లో కూడాను భోజనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను వాళ్ళు పాన్ సర్వ్ చేస్తారు. అంటే లగ్జంబర్గ్ వాళ్ళు కూడా దాని మీద స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకున్నారు. మన ఓన్ ట్రెడిషన్ అయిన పాన్ ఏదైతే ఉందో, భోజనం అయిపోయిన తర్వాత పాన్ తినడం ఏదైతే ఉందో, దాంట్లో ట్రెడిషనల్ పాన్ ఏదైతే చెప్పారో, అంటే ఈ అనాస పువ్వు కానీ, లేదంటే కనుక స్పైసెస్ ఏవైతే దానిలో యాడ్ చేస్తున్నారో, సోంపు యాడ్ చేస్తున్నారో, లైట్ జీరా పౌడర్ ఏదైతే యాడ్ చేస్తారో, ఇవన్నీ కూడాను ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత డైజెషన్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ స్పైసెస్ ఇవన్నీ కూడాను చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఎప్పుడైతే దానిలో మనము ఈ గుల్కంద్ లాంటివి యాడ్ చేస్తుంటామో దానివల్ల కూడాను నాట్ ఓన్లీ డైజెషన్, ఎట్ ద సేమ్ టైం ఈ బ్రెయిన్ సెల్స్ కూడా మంచి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట దానికి. అందుకే చూడండి, ఎవరైతే భోజనం అయిపోయిన తర్వాత పాన్ తింటారో, అంటే జర్దా పాన్ కాదు, మామూలుగా రెగ్యులర్గా ట్రెడిషనల్గా మనకు చెప్పబడ్డ పాన్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఏంటంటే చక్కగా వాళ్ళకి డైజెషన్ బాగా జరుగుతుంది ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ గుండె జబ్బులు ఇలాంటివన్నీ కూడాను రాకుండా ఉంటాయన్నమాట. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు తినడం కూడా చాలా హెవీగా తినేవారు. ఈ రోజుల్లో పాన్ కొంచెం తగ్గిపోవడానికి కారణం కూడా ఏంటంటే అందరికీ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ 4-5 రకాలు చేసుకోవడానికి ఓపిక లేక ఒక్క రకంతో తింటున్నారు అని విన్నాను కొంతమంది. సో కొంతమంది ఇళ్లలో 5 పప్పు కూర ఏదో ఒకటే ఉంటుందట. సో అదే పొద్దున, అదే మధ్యాహ్నం, అదే రాత్రికి తింటారు అని చెప్పి విన్నాను నేను. అలా తినకూడదు ఎవరైతే వెజిటేరియన్ ఫుడ్ తింటారో. నాన్ వెజ్ తిన్నప్పుడు అది ఒకటే ఐటమ్ తింటే కనుక అది మీకు కంప్లీట్ మీల్గా మీకు అది హెల్ప్ అవుతుంది. కానీ బట్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా పచ్చడి, పప్పు, కూర, చారు, పెరుగు ఇవన్నీ ఉండాల్సిందే. ఉంటేనే అది కంప్లీట్ డైట్ అవుతుంది. అలా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే పాన్ తీసుకుంటారో, మీరు ఏదైతే ఫుడ్ తిన్నారో ఆ తిన్న ఫుడ్ ఎప్పుడైతే లోపల అరుగుతుందో అది డైరెక్ట్గా వైటల్ ఆర్గన్స్ వరకు వెళ్ళడానికి ఈ పాన్ అన్నది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇంత చక్కటి పాన్ని ఎందుకు వదులుకుంటారు మరి? మీ డైలీ లైఫ్లో రొటీన్లో దాన్ని ఒక భాగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.